అందరికీ నమస్కారం. ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులకు అద్దుపద్దు లేకుండా పోతుంది. ముఖ్యంగా సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి రాబోతున్నట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో ఇటీవల ప్రచారం బాగా పెరిగింది. ఎప్పుడైతే పక్కన తమిళనాడులో యాక్టర్ విజయ్ సీఎంగా మారాడో ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది సినీ ప్రముఖులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆ రాజకీయాల్లోకి ఎంట్రీ అవ్వబోతున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అనే వార్త గతంలో హల్చల్ చేసింది మనందరికీ తెలుసు. ఏదైతే రాయ్ ఎన్టీఆర్ అనే ఒక సంస్థ 100 కోట్లతో సేవా కార్యక్రమాలకి రంగంలోకి దిగబోతున్నట్టుగా మొన్న జూలై 18 నాడు ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి తిరుపతిలోనే ఎక్కడో ఒక ప్లాన్ చేశారు. ఆ తర్వాత అది పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. సో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే తెలుగుదేశం పార్టీకి చెక్ పెట్టినట్టేనని, వైసీపీకి అది మేలు జరుగుతుందని ప్రధానంగా వైసీపీ దాన్ని ఎత్తుకోవడం జరిగింది. అంటే టార్గెట్ టీడీపీ అన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ స్థాపించబోతున్నాడు, దానికి ఇప్పటి నుంచే పునాదులు వేస్తున్నాడు అని చెప్పి రాయ్ ఎన్టీఆర్ ను ముందు పెట్టి నడుపుతున్నారని చెప్పి చాలా మంది అందరూ తెలిసిన వాళ్ళలాగా ఏదో జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరితో చెప్పినట్టుగా వాళ్ళందరూ ప్రచారం కూడా చేశారు. బట్ కట్ చేస్తే ఎప్పుడైతే ఇది పూర్తిగా ఆ రాజకీయ రంగు పులుముకుందో వెంటనే జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం అయితే స్పందించింది. రాయ్ ఎన్టీఆర్ అనే సంస్థకు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధం లేదు, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు, ఆయన రాజకీయాల్లోకి రావటం లేదని ఒక క్లారిటీ ఇచ్చారు. వదంతులు ఏమీ నమ్మొద్దు, అధికారికంగా మేమే ప్రకటన చేస్తామని చెప్పి క్లారిటీ ఇచ్చారు. ఆ తరువాత అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్త కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అసలు ఈ వార్తను స్ప్రెడ్ చేసిందే ముఖ్యంగా వైసీపీ అనుకూల మీడియా. మొట్టమొదటగా రాజకీయాల్లోకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు అల్లు అర్జున్ అనే వార్తను ప్రధానంగా మొదట ప్రచురించింది ఎవరంటే గ్రేట్ ఆంధ్ర న్యూస్ లో ప్రచురించారు. గ్రేట్ ఆంధ్ర అంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసేటువంటి ఒక సంస్థ. సో ఈ గ్రేట్ ఆంధ్రాలో వార్త వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా దాన్ని టేకప్ చేసింది. ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూ క్లోజ్ అయిపోయిందో అప్పుడు అల్లు అర్జున్ ఇష్యూని వైసీపీ టేకప్ చేసింది. ఎందుకని నేను మొదట్లో చెప్పినట్టుగా టార్గెట్ టీడీపీ. సో అల్లు అర్జున్ రేపు పొద్దున పార్టీ పెట్టబోతున్నాడని, పెడితే టీడీపీ ఓట్లు చెలబోతున్నాయని, దీనికి చిరంజీవి సహకారం ఉందని కూడా తెర వెనక ప్రచారం చేశారు. చిరంజీవినే స్వయంగా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం లేదు కాబట్టి అల్లు అర్జున్ ని రంగంలోకి దింపి ఆ ఫ్యామిలీ నుంచి సీఎం చేయాలని చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఒకంతా కట్టుకథలు అల్లి ప్రచారం చేశారు. చివరికి ఏమైంది, అల్లు అర్జున్ కార్యాలయం నుంచి కూడా అల్లు అర్జున్ మేనేజర్ అయినటువంటి శరత్ చంద్ర నాయుడు ఒక స్పష్టమైన వివరణ ఇవ్వడం జరిగింది. ఏమనంటే అల్లు అర్జున్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదు, ఆయన ఇండియాలోనే అత్యంత బిజియెస్ట్ హీరోలలో ఆయన కూడా ఒకడుగా ఉన్నాడు. సో ప్రస్తుతం రాబోయే 10-15 ఏళ్ల పాటు అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు అన్నారు. అంటే ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ఒక 10 ఏళ్ళు రారు, ఓకే సినిమాల మీద ఫోకస్, ఓకే ఏదన్నా కొద్ది ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవుతారు, తర్వాత 10 ఏళ్ల తర్వాత వస్తారా అంటే ఏమో చెప్పలేం. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావటం లేదు. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా జరుగుతున్నటువంటి ప్రచారం మొత్తం కూడా తప్పుడు ప్రచారమే. దయచేసి ఎవరు దీన్ని నమ్మవద్దు, దీని వెనక కొన్ని రాజకీయ శక్తులు పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని చెప్పి స్వయంగా అల్లు అర్జున్ మేనేజర్ అయినటువంటి శరత్ చంద్ర నాయుడే ఒక ప్రకటన విడుదల చేయడంతో ఇప్పుడు ఇక అల్లు అర్జున్ కూడా రాజకీయాల్లోకి రావటం లేదనే క్లారిటీ అయితే వచ్చింది. మరి ఎవరు ప్రచారం చేశారు? ఇటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయనకి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదు, ఆయన ద్వారా ఎటువంటి ప్రకటన రాలేదు, డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఆయన ప్రయత్నం చేయలే, కానీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నాడు అన్నారు. సరే, దానికంటే రాయ్ ఎన్టీఆర్ అనే సంస్థ 100 కోట్లతో సేవా కార్యక్రమాలు అనేటప్పటికీ కొద్దిగా అనుమానం కలిగింది, సహజంగా కలుగుద్ది. కానీ ఇక్కడ అల్లు అర్జున్ విషయంలో ఎవరు క్రియేట్ చేయకపోయినా వైసీపీ సోషల్ మీడియా క్రియేట్ చేసింది. మీకు స్క్రీన్ మీద చూడొచ్చు, వైసీపీ సోషల్ మీడియానే దీన్ని టేకప్ చేసింది. సో వైసీపీ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా మొదటగా వేసింది గ్రేట్ ఆంధ్ర న్యూస్, అది కూడా మీరు చూడొచ్చు. అంటే గ్రేట్ ఆంధ్ర వైసీపీకి అనుకూలంగా ఉన్న గ్రేట్ ఆంధ్ర ఒక ఆర్టికల్ ప్రచురిస్తే దాన్ని బేస్ చేసుకుని వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దాన్ని బేస్ చేసుకుని వైసీపీ అనుకూల మీడియాలో ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ ఎంట్రీ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి వాళ్ళు ప్రచారం చేస్తే ఆ తర్వాత అది కొంచెంగా ఈ రోజు సోషల్ మీడియాలో ఎలా ఉందో మనందరికీ తెలుసు. కాబట్టి నిజమే అంటే ఫ్యాన్స్ కూడా ఏమనుకున్నారంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా నిజంగానే అల్లు అర్జున్ ఏమన్నా రాజకీయాల్లోకి రాబోతున్నాడేమో, పక్కన విజయ్ ఎలా అయితే ఫ్యాన్ బేస్ తో సీఎం అయ్యాడు, సో అల్లు అర్జున్ ఇలా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ పార్టీ పెట్టి సీఎం అవ్వకపోతాడనే ఒక ఆలోచనతో పాపం సొంత పార్టీ ఎవరైతే సొంత అల్లు అర్జున్ అభిమానులు కూడా కొంత నిజం ఉందేమోనని నమ్మారు. కానీ నిన్న వచ్చినటువంటి క్లారిటీ ప్రకారం
రాబోయే 10 సంవత్సరాల పాటు అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదు. ఆయన సినిమాలలో బిజీగా ఉన్నారు, ఆయన దృష్టి అంతా సినిమాల మీదే ఉందని చెప్పి వాళ్ళ మేనేజర్ తెలిపారు. సో జూనియర్ ఎన్టీఆర్ అయితే క్లియర్గా అసలు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదు, ఆ రాయ్ ఎన్టీఆర్ అనే సంస్థకు మాకు సంబంధం లేదని చెప్పారు. బట్ ఇక్కడ ఒక 10 సంవత్సరాల పాటు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. అంటే ఆఫ్టర్ 10 years ఏదన్నా అల్లు అర్జున్కి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంటే ఏమో మనం కాదనలేం. ఎందుకంటే ఆ ఫ్యామిలీ నుంచి, మెగా ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగానే ఏమన్నా రావచ్చేమో చెప్పలేం. ఆయన మేనేజర్ చెప్పింది కూడా అదే, 10 సంవత్సరాల పాటు అయితే రారు. ఆ తర్వాత ఏమో ఒకవేళ ఆయనకి చెప్పమని అలా చెప్పారా, లేదా ఆయన మామూలుగా కాంట్రవర్సీలు ఎందుకని ఆయన ఊహాజనితంగా చెప్పాడో తెలియదు. కానీ 10 సంవత్సరాల పాటు అయితే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావడం లేదన్నారు. సరే 10 సంవత్సరాల తర్వాత సంగతి అంటే మనం అప్పుడు ఆలోచిద్దాం. అప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో ఏంటో, ఎవరుంటారో అదేం మనకు తెలియదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడలేం. కానీ వైసీపీ సృష్టించినటువంటి ఈ ఫేక్ ప్రచారం అంటే కొంత టీడీపీని మోరల్గా దెబ్బతీయాలనేది వైసీపీ టార్గెట్. అంటే ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు, అల్లు అర్జున్ వస్తున్నాడు అంటే వైసీపీ టీడీపీ సోషల్ మీడియా కూడా కొంత డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మోరల్గా కూడా వీళ్ళు వస్తే మనకి ఏమైనా డ్యామేజ్ జరుగుద్దా అనే ఒక భావన టీడీపీ కార్యకర్తల్లో ఏర్పడే అవకాశం ఉంది. సో అలాంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేసి మొత్తం అంటే సంక్షేమ పథకాలు లేకపోతే ఇతర ఏదైతే ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని డైవర్ట్ చేసి కేవలం వీటిని లైన్లోకి తీసుకురావడం వల్ల మిగతా ఇష్యూలన్నీ కూడా డైవర్ట్ అయ్యే పరిస్థితి. సో వైసీపీ ఒక టార్గెటెడ్గా జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, వాళ్ళకి ఎటువంటి ఉద్దేశం లేదు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వాళ్ళు ఎటువంటి హింటూ ఇవ్వకపోయినా వైసీపీ సోషల్ మీడియా గ్రేట్ ఆంధ్ర ఎంత చక్కగా రాసిందో తెలుసా. మొత్తం రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా, గ్రౌండ్ వర్క్ మొత్తం సిద్ధం అయిపోయినట్టుగా గ్రేట్ ఆంధ్రాలో న్యూస్ రాశారు. కానీ వాస్తవం కాదు అది. పోనీ రాసింది వైసీపీ వాడు కాబట్టి ఇదంతా ఊహాజనితమని అందరూ అనుకున్నారంటే లేదు. వైసీపీ సోషల్ మీడియా కావాల్సింది కూడా అలాంటి వార్తలే కాబట్టి దాన్ని వైరల్ చేశారు. సో మొత్తంగా అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వీరిద్దరూ రాజకీయాల్లోకి వస్తున్నారు అని ఎప్పటి వరకు జరిగిన వార్తలన్నిటికీ కూడా ఆయా కార్యాలయాల నుంచి అయితే పులి స్టాప్ పెట్టారు. దీన్ని ఉపయోగించుకుని లబ్ధి పొందాలి అనుకున్నటువంటి వైసీపీకి మాత్రం ఒక రకమైనటువంటి షాకే తగిలింది. రేపు పొద్దున మళ్ళీ ఇంకొక హీరోని ఎవరిని ఎత్తుకుంటారు, 2 హీరోలు అయిపోయారు, ప్రధాన హీరోలు 2 అయిపోయారు. తర్వాత ఇంకొకరు ఎవరైనా రాజకీయాల్లోకి రాబోతున్నారని మరి వార్తను పబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారేమో తెలియదు. కానీ సో మీరేమనుకుంటున్నారు? 10 ఏళ్ల వరకు అల్లు అర్జున్ సినిమాల మీదే ఫోకస్ చేస్తానని వాళ్ళ కార్యాలయం విడుదల చేసిన దీని మీద మీరేమనుకుంటున్నారు? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.